నేను మీ దీపు టాక్స్. ఈరోజు మన మంచిర్యాల 16వ డివిజన్ కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న మంచాల శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. సో చెప్పండి శ్రీనివాస్ గారు, మీ రాజకీయ జీవితం ఎప్పుడు ఎలా మొదలైంది? నా రాజకీయ జీవితం వచ్చేసి టీడీపీలో అప్పుడు క్రియాశీలకంగా 17 సంవత్సరాల క్రితం పనిచేశాను. ఆ క్రమంలో మరి వార్డు మెంబర్గా పోటీ చేశాను. ఆ తర్వాత నన్ను ములకల గ్రామ ప్రజలు వార్డు మెంబర్లు అందరూ కలిసి నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు నా ప్రస్థానం స్టార్ట్ అయింది. మీరు గత ఎన్నికల్లో 5 సంవత్సరాలుగా ములకల గ్రామానికి సర్పంచ్ ఉన్నారని విన్నాను. సో ఈ 5 సంవత్సరాలలో మీరు చేసిన సేవలు ఎటువంటి? నేను సర్పంచ్గా పూర్తి స్థాయిలో ములకల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి పని అయినా మరి గ్రామ పంచాయతీ దగ్గర ఉదయం 9 గంటలకు పోయి 12 గంటల వరకు కూర్చొని ప్రతి వార్డులో మరి ఎక్కడైతే సమస్య ఉందో నాతో పాటు మా వార్డు సభ్యులు ఎవరు అన్నా ఇక్కడ బల్బు లేకున్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, రోడ్ సమస్య ఉన్నా ఇమీడియట్ స్పందించి మరి ఒక్క 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో మన సిబ్బందిని పంపించి అక్కడ సమస్యను పూర్తి స్థాయిలో చేపించడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో ఎలాంటి సమస్య రాకుండా మరి 5 సంవత్సరాలు మరి ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మీ వెనకాల చూస్తుంటే చాలా వరకు ట్రోఫీస్ ఉన్నాయి. సో మీరు స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటా. వాస్తవానికి నేను అదే నాకు ఈ రోజు సర్పంచ్ అవడానికి మరి కారణం కావచ్చు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి ఎవరైతే యువత ఉంటుందో ఆ యువతను ఎంకరేజ్ చేస్తూ మరి శారీరకంగా ఫిట్నెస్ గా మంచిగా ఉండాలని చెప్పి మరి ఎంతో మంది యువకుల్ని పొద్దున్నే 5 గంటలకు మోటివేషన్ చేస్తూ వారికి ఉదయాన్నే క్రీడా ప్రాంగణానికి తీసుకెళ్తూ వాళ్లకు ఫిట్నెస్ పరంగా ఎన్నో యాక్టివిటీస్ చేపిస్తూ ఇలా దాంట్లో భాగంగానే చాలా మంది మరి కానిస్టేబుల్ కూడా అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ నా సొంత ఖర్చులతో షూస్ కూడా డొనేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ ట్రోఫీస్ కూడా కారణం మనం కూడా క్రికెట్ లో యాక్టివ్ ఉంటాం. మనం కూడా ఇప్పటికి కూడా క్రికెట్ ఆడుతున్నాం. నేను ఆడుతూ మన ములకల గ్రామ యువకులకు మరి ఎప్పుడు స్పోర్ట్ గా వాళ్ళకు ప్రతి ఇయర్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ మరి వాళ్ళను ఎప్పుడు ముందుంచి నడిపించి దాంట్లో భాగంగా ఇవన్నీ నాకు వచ్చిన ట్రోఫీస్. అలాగే మీరు పుట్టి పెరిగింది చదువు అంతా ఇక్కడేనా? నా స్వస్థలం ములకల్లా, పుట్టి పెరిగింది కూడా పూర్తిగా ఇక్కడనే. మనం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటూ ఇక్కడే ఉన్నాను. మీరు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి సర్పంచ్ విన్ అయ్యారు కదా, మీరు టీఆర్ఎస్ ని ఎందుకు ఎంచుకున్నారు? ఏదైతే మరి కేసీఆర్ ను చూసి తెలంగాణ అనేది మనకు ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు అప్పుడు కొట్లాట చూసి టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఆకర్షితులై తెలంగాణ రాజ్యం మనం రావాలని, తెలంగాణ రాష్ట్రం మనం సపరేట్గా ఏర్పడాలని ఆ ఉద్దేశంతో మరి మేము అందరం తెలంగాణ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏ పార్టీ కండో కూడా కప్పుకోలేదు. నిస్వార్థంగా ఒక పార్టీ నమ్ముకొని మనం ఎటు పోకుండా అదే పార్టీలో కొనసాగుతున్నాను. అలాగే మరి మా యొక్క శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, వీతన్న గారు 15 సంవత్సరాల నుండి వారి ఆధ్వర్యంలో ఉంటున్నాను. వీతన్న కానీ దివాకర్ రావు సార్ కానీ మనకు అందుబాటులో ఉండే వ్యక్తి. అందుకోసం నేను ఎలాంటి పార్టీలు మారలేదు. ఎల్లప్పుడూ వారి అడుగుజాడల్లో ఉంటాను. ఈ గడిచిన 5 సంవత్సరాలలో మీ ములకల ఊర్లో ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చాయి? నేను ఎప్పుడైతే సర్పంచ్ అయ్యానో మెయిన్ సమస్య వచ్చేసి డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉండే. దాని మీద దృష్టి పెట్టి మరి ప్రతి వార్డులో డ్రైనేజ్ కానీ, త్రాగునీటి మీద కానీ, ముఖ్యంగా మళ్ళీ బల్బులు కానీ వీటి మీద బాగా వెనుకబడి ఉండే. ఇవన్నిటికీ నేను చాలా చేశాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే మొదట మీరు చేసే పని ఏంటిది? నేను గెలవంగానే మరి ఫస్ట్ కానీ అందరూ అడగడం జరిగింది, అన్న మనకు ములకల్లో ఒక గ్రంథాలయం ఉంటే బాగుంటుందని. నేను ఖచ్చితంగా ఫస్ట్ ములకల్ల యువతకు మరి ఎడ్యుకేషన్ పరంగా మరి వాళ్ళు డెవలప్ చెందాలంటే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అందరూ దాంట్లో భాగంగా అదే ముఖ్యంగా ఫస్ట్ అదే చేద్దాం అనుకుంటున్నాను. రేపటికి ప్రచారాలు లాస్ట్. ఇన్ని రోజులు ప్రచారాలు చేశారు కదా, మీ ఏరియాలో ప్రజలు ఏమంటున్నారు? వాస్తవానికి మన 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి మనం అందుబాటులో ఉండడం జరిగింది. ఏ అక్క అయినా చెల్లి అయినా ఫోన్ చేస్తే వెంటనే స్పందించి మన వారికి ఇమ్మీడియట్లీ పనిచేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా వాళ్ళు ఖచ్చితంగా ఇది కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి మరి తెలిసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి అయితే మరి బాగుంటుందనే ఉద్దేశంలో ఈ ములకల కార్పొరేట్ ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చాలా వరకు చుట్టూ పచ్చని పొలాలు అవన్నీ ఉన్నాయి. మీ ఊర్లో రైతుల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది నిజంగా ఇప్పటికి కూడా కార్పొరేషన్ అయినా మరి గ్రామీణ ప్రాంతాలాగానే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు రైతులు ఉంటారు. వారు తెల్లారు లేవగానే మరి పొలం పనులు చేసుకుంటూ మరి జీవనం సాగిస్తారు. ఈ విషయంలో మరి చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బంది పడకుండా నేను గెలిచాక వాళ్ళకు రైతుల వెంట ఉంటూ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. ఓకే, మీ అమూల్యమైన టైంని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు మా ఛానల్ ద్వారా మీ ఫాలోవర్స్కి కానీ మన ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. నేను మీ మంచాల శ్రీనివాసును. ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని. గత 20 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. మరి రాజకీయంగా ఎంత యాక్టివ్ ఉంటానో మీ అందరికీ తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మరి సీనన్న అంటే ఒక 10 నిమిషాలు మీ దగ్గరికి వచ్చి మీ సమస్య మీద దానికి తెలుసుకొని సమస్య మీద మరి నేను పోరాడే వ్యక్తిని. ఎప్పుడు అందుబాటులో ఎవరైతే ఉంటారో వారికి ఓటు వేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.